ముఖ్యంగా చెప్పాలంటే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతరలో రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకుంటారు. అయితే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి బోనాల ప్రక్రియ కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వేల సంఖ్యలో కూడా అమ్మవారికి బోనాలను సమర్పించే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలిసింది. దాంతో పాటుగా కూడా బోనాలు తీసుకురాకుండా అమ్మవారికి మొక్కులు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా లక్షల్లో కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి భక్తుల యొక్క ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అమ్మవారికి ఏదైతే కోరుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు కూడా నెరవేర్చి అమ్మవారు ఉజ్జయిని అమ్మవారిగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి పాటుగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తుంటారు. వారికి సంబంధించినటువంటి అమ్మవారికి బోనం సమర్పించడం కానీ దాంతో పాటుగా వారు ఉన్నటువంటి మొక్కులను కూడా వారు ఇక్కడ కోరుకొని అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకంతో కూడా ఇక్కడికి వస్తారు. అయితే ప్రస్తుతం క్యూ లైన్ లో చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ లో కొంతమంది బోనాలు తీసుకొస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడే అమ్మవారి విశిష్టత అంటే వాళ్ళు ఎలాంటి మొక్కులు కోరుకుంటారు, వాళ్ళు అమ్మవారికి ఎప్పటి నుంచి బోనం తీసుకొస్తారనే అంశాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు బోనాలు తీసుకొస్తారు అమ్మవారికి? గత 10 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నామండి. మేము చాలా బాగా జరుగుతుంది జాతర. అమ్మవారు మీకు అంటే ఎట్లాంటి కోరికలు మీరు కోరుకుంటారు? అమ్మవారు మీకు ఎట్లాంటి కోరికలు నెరవేరుస్తారు? అన్నిటికీ అమ్మే దయ. మొత్తం అమ్మ లేనిదే మన ఎక్కడ లేదు కదా. చూస్తున్నాం మనం ఇక్కడ లైన్ లో మరికొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బోనం? ఎన్ని సంవత్సరాల నుంచి? సిన్స్ 10 years నుంచి తీసుకొస్తున్నాము. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే చాలా బాగా జరుగుతుందండి ఈ పండుగ. అక్క చూస్తున్నాం కదా మనం కొంచెం క్యూ లైన్లు కూడా మొత్తం అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వేల నుంచి లక్షల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి వేరువేరుగా కూడా అంటే బోనాలతో వచ్చే వారికి సంబంధించి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. దాని తర్వాత కూడా రెగ్యులర్ గా అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి క్యూ లైన్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 6 వరుసల్లో కూడా ఈ క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. మరొక భక్తురాలు కూడా ఇక్కడ బోనం తీసుకొస్తారు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? బోనం ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 7 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. హైదరాబాద్ నుండి వస్తున్నాను. అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దయ? చాలా బాగా అనిపిస్తుందండి. మేము మా వైఫే ఆల్రెడీ 8 years నుండి వస్తున్నాం మేము. అంటే ఈసారి చాలా సిస్టమేటిక్ గా ఉంది. అంటే హడావుడి అయితే పెద్ద కనపట్లేదు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత హడావుడి అయితే ఇక్కడ కనపట్లేదు. సిస్టమ్ అయితే మారింది. ఇంతకుముందుకు 2-3 hours పట్టేది, మేము జస్ట్ ఒక 15 minutes లోపలికి వచ్చేసినాము. చాలా సిస్టమేటిక్ అయితే చాలా బాగుంది. చాలా పద్ధతి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.